నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. పాలకొల్లులో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సూపర్ 6 పథకాల అమలుకు పశ్చిమ గోదావరి జిల్లాలో వేగం పెంచిన అధికారులు. సమీక్షా సమావేశాల్లో నిమగ్నమైన యంత్రాంగం. విశాఖపట్నం వెళ్లి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావును పరామర్శించి తండ్రి మరణానికి సంతాపం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, వెంట ఉన్న టీడీపీ నాయకులు. ఉచిత పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. యోగాను నేర్చుకున్న తణుకు పట్టణ సర్కిల్ పోలీసులు. ఆసనాలు వేయించిన యోగా గురువు శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ మానస, మాట్లాడిన టౌన్ సీఐ కొండయ్య. తణుకు వృద్ధ జనాశ్రమంలో వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించి సంబంధిత చట్టాలను వివరించిన జిల్లా జడ్జి సత్యవతి. పాల్గొన్న మిగిలిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తణుకులో విజ్ఞప్తి చేసిన అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు. 2 మిస్సింగ్ కేసులను 24 గంటల్లో ఛేదించిన తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు. ప్రశంసించిన బాధిత కుటుంబాలు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో కోటి రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం మరి కూడా నాకు మంచి అండదండలు అందించేటువంటి గ్రామం మన కట్టుపాలెం గ్రామం. అందుకే ఈ కట్టుపాలెం గ్రామానికి సంబంధించి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మరి సిమెంట్ రోడ్డు ఉంది కొట్టుపాలెంలో అంటే గతంలో 14-19లో మనం వేసినటువంటి రోడ్డు. మళ్ళీ ఈరోజు మన అధికారంలోకి వచ్చాక అందులో ముఖ్యంగా కట్టుపాలెనికి సంబంధించి మరి ఏదైతే సీసీ డ్రైన్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్స్ కి సంబంధించి కూడా శాంక్షన్స్ ఇచ్చాం. మరి 10 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు, అదేవిధంగా 5 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు, మరి 10 లక్షల రూపాయలతోటి ఇంకా డ్రైన్స్, ఈ రకంగా దగ్గర 45 లక్షల రూపాయలు రోడ్స్ అండ్ డ్రైన్స్ కి మరి ఈ రోజు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మన గ్రామానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ నిమిత్తం మరి త్రాగునీరు ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పరిస్థితి మీరు చెప్పినటువంటి స్థితిలో 41 లక్షల రూపాయలు అంటే దగ్గర 1/2 కోటి రూపాయలు ఈరోజు మంచినీళ్లు సురక్షితమైన త్రాగునీరు అవ్వడం కోసం కూడా ఈరోజు ఆర్డీఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి జలజీవన మిషన్ నుంచి ఈరోజు 41 లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామానికి నిధులు ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తామని తెలియజేసుకుంటూ 3 ర్యాంపులు దగ్గర మరి 14,20,000 నిధులు ఇచ్చి 3 ర్యాంపులు మన కొట్టుపాలెంలో మీకు కూడా అరేంజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఆ 3 ర్యాంపులు కూడా ఆ యొక్క నక్కల డ్రైన్ కి మీ కట్టుగాలంలో నిర్మాణం చేసేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరంలోనే చేసి పూర్తి చేస్తాము మా ఆడపడుచులకి అని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాల అమలుకు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు వేగం పెంచారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కార్యాచరణ చేపట్టింది. ఈ పథకంలో రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించే క్రమంలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన మొదటి విడత డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉండగా
కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడానికి గత నెలలోనే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒక్కో రైతుకు 20,000 రూపాయల వంతున 3 విడతలుగా అందించనున్నారు. 2025-26 వ్యవసాయ సీజన్కు ఈ నెల 20వ తేదీన కేంద్రం పీఎం కిసాన్ సాయం అందజేయనున్న క్రమంలో అన్నదాత సుఖీభవ పథకంలో తొలి విడతగా 5,000 కలిపి 7,000 జమ కానున్నాయి. రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి 7,000, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో ఒక్కో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్రం 2,000 వెరసి 6,000 రూపాయలు అందించనున్నారు. అలాగే ప్రభుత్వం ఎస్సీ, బీసీ కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో 20,000 పెట్టుబడి సాయం అందించనుంది. అయితే 2025-26 వ్యవసాయ సీజన్కు సంబంధించి కౌలు రైతులకు 11 నెలల కాల పరిమితితో ఇచ్చే CCRC కార్డులు పొందాకే వారికి ఈ పథకం అమలు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విశాఖపట్నం వెళ్లి పరామర్శించారు. శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి చెందిన సందర్భంగా ఈయన చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖపట్నం నియోజకవర్గం 2కు ప్రాధాన్యత వహించి ఆయన అందించిన సేవలను ఆర్మిల్లి ప్రశంసించి సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. తణుకులోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంటకు ప్రకృతి అడ్డు తగలడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉండటాన్ని గమనించి నాటి తమ ప్రభుత్వం సహాయం అందించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేసి రైతులను ఆదుకోవాలని కారుమూరి కోరారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకి పైసా భారం పడకుండా, ఒక పైసా కూడా భారం పడకుండా ఉచిత పంటల బీమా విజయవంతంగా అమలు చేసింది మా ప్రభుత్వం. గత 5 ఏళ్ల పాలనలో 5.52 కోట్ల ఎకరాలకు 5.52 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా కవరేజీ మరి 40.5 లక్షల మంది రైతులు చొప్పున 2.4 కోట్ల మందికి కవరేజ్ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా బీమా 1 రూపాయి కూడా సొంత డబ్బులు ఖర్చు లేకుండా కల్పించి ప్రతిసారి కూడా మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులు తరపున మా ప్రభుత్వం 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల రూపాయలు మరి మన రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసిన 2019-2024 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయల ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించి రైతులకు బాసటగా నిలిచింది మా ప్రభుత్వం. వాళ్ళు మేము అన్ని ప్రీమియం మేమే కట్టి రైతులకు నిలిస్తే 2023-24 సీజన్లో రైతులు తరపున మొత్తం 930 కోట్లు కడితే మనకి దగ్గర 1,300 చిల్లర కోట్ల రూపాయలు వచ్చేది. అంచేత రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు నూకల కనకదుర్గ, మెహర్ అన్సారీ, గారపాటి సత్యనారాయణలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిబ్బందికి యోగా నేర్పించారు. ఈ మేరకు యోగా గురువు కె శ్రీనివాసరెడ్డి సిబ్బంది చేత ఆసనాలు వేయించి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ మానస పర్యవేక్షించగా తణుకు టౌన్, ఎరగవరం, అత్తిలి ఎస్ఐలు మొత్తం 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు అలాగే మనం యోగా
పోలీస్ డిపార్ట్మెంట్కి మన పోలీసు మనకి ఆఫీస్ కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా స్ట్రెస్ అలాగే డ్యూటీలు ఎక్కడో చేసి రకరకాల డ్యూటీలు ఉత్తరాలు రక్షణలు అలాంటి టైంలో ఈ యోగా అనేది మనం పాటించినట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. కాబట్టి మనం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఒకప్పుడు ఆశీర్వాదంగా భావించేవారు. కాలక్రమేణా సమాజంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఎక్కువ కాలం బ్రతకడం దుర్భరంగా మారింది నాడు. ఆధునిక నాగరికత ప్రభావంతో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం, తరాలు అంతరాలు పెరిగిపోవటం, ఆర్థిక దుస్థితి వంటి కారణాల వల్ల ఆప్యాయత అనురాగాలు కనుమరుగైపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ కాలం జీవించడం వ్యర్థం అనే భావన పెద్ద వయస్కులలో నానాటికి చోటు చేసుకుంటోంది. వృద్ధాప్యాన్ని వారు ఒక శాపంగా పరిగణిస్తున్నారు. వర్తమాన సమస్యలలో ఈ వృద్ధుల సమస్య ఒక తీవ్ర సమస్యగా పైకొచ్చింది నాడు. ప్రభుత్వాలు ఈ సమస్యను గురించి ఆలోచించవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. వృద్ధాప్యం వద్దనుకుంటే తప్పేది కాదు, రావద్దనుకుంటే ఆగేది కాదు. వయసుతో పాటు ముసలితనము మీద పడుతుంది. అనివార్యంగా కొన్ని సమస్యలను ఇబ్బందులను మోసుకొస్తుంది. పరిస్థితులను గమనిస్తూ సరిపెట్టుకుంటూ అలవాటు చేసుకుంటూ అంగీకరిస్తూ వయసును శరణుజొచ్చితే వృద్ధాప్యాన్ని వీలైనంత వరకు హాయిగా ఆహ్వానించవచ్చు. అయితే వయసుతో పాటు వచ్చే సమస్యలతో పెద్దలు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికి తోడు అయిన వారి వేధింపులు పెరగడంతో మరింత కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యపై అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి జూన్ 15వ తేదీని వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడుతూ వృద్ధులకు ఉన్న హక్కులు చట్టాల గురించి విపులంగా వివరించారు. తొలుత వీరు మొక్కలను నాటారు. అలా కాకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారంటే మీరు ఇంకా చిన్నపిల్లల్లా భావిస్తున్నారని ఇంకా ఆనందంగా ఉంటున్నారని అనుకుంటానే మేడం గారు నీడలోని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. వీళ్ళమ్మ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాక వాళ్ళ కొడుకు వాళ్ళు చూడడం లేదు, వాళ్ళు పోలీస్ స్టేషన్ ఉంటున్నారు, ఏమి అవ్వలేదన్నారు. అలా రిజిస్ట్రేషన్ చేసిన వీళ్ళమ్మలు కూడా రద్దు చేసుకునే హక్కు ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ చేసిన ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము చేసిన వీళ్ళమ్మని రద్దు చేసుకుంటామని చెప్పి ఆ వీళ్ళమ్మని రద్దు చేసుకోగలరు. మాకన్నా ఎక్కువ మీకు న్యాయ సలహాలు ఇవ్వడానికి రాజన్ గారు, రవికుమార్ గారు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. మీకు సంపూర్ణ ఆయుర్వేదంలో ఉండాలనుకుంటున్నాము. ఎందుకంటే డాక్టర్ గారి సహాయంతో కూడా మీకు వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నారు. పెన్షన్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అట్లా పెన్షన్లు అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లెటర్ పెడితే కనుక మా లేఖలు ఎమ్మెల్సీ ద్వారా మీకు పైకి పంపిస్తాము, అది చేసేటట్టుగా ఏర్పాటు చేస్తాము. అలాగే నేను ఉచిత న్యాయవాది కావాలనుకుంటే కనుక మీరు మేడం గారు ఒక లెటర్ పెట్టే అలాగే న్యాయవాదం కూడా ఉచిత న్యాయవాదం కూడా ఇస్తాము. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్, సంధ్యాజ్యోతి వ్యవస్థాపక కార్యదర్శి సీనియర్ న్యాయవాది డి రాధ, బార్ అసోసియేషన్ కార్యదర్శి చోడే గోపికృష్ణ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పోనంగి శ్రావణి సమీర, ఏ అజయ్ కుమార్, తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి పాల్గొన్నారు. ఫాదర్స్ డేను తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు తండ్రులకు మిఠాయిలు పంచి బహుమతులు అందించారు. కొంతమంది అయితే ప్రత్యేక విందులను ఏర్పాటు చేసి తండ్రిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. అమ్మ 9 నెలలు కడుపులో మోసి కంటే నాన్న జీవితాంతం చేయి పట్టుకుని నడిపిస్తాడు. స్నేహితునిలా సమాజంలోని మంచి చెడులను నేర్పుతాడు. అందుకే నాన్న నడత నేర్పే తొలి గురువుగా పేర్కొంటారు. బ్రతకడానికి ధైర్యాన్ని చేయూతను ఇస్తాడు. బిడ్డ బంగారు భవితకు బాటలు వేస్తాడు. నిత్యం కంటికి రెప్పలా కాపాడే స్ఫూర్తి ప్రదాత, కొండంత ప్రేమ గుండెల్లో నింపుకున్న ప్రేమ స్వరూపుడు. ఇదే తండ్రి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫాదర్స్ డేను తొలుత వెస్ట్ వర్జీనియాలోని ఫెయిర్మౌంట్ ప్రాంతంలో 1908 జూలై 5వ తేదీన జరిపారు. గ్రేస్ క్లేటన్ అనే మహిళ వెస్ట్ వర్జీనియాలో ఒక గని ప్రమాదంలో చనిపోయిన తండ్రి జ్ఞాపకార్థం ఫాదర్స్ డేను నిర్వహించడంతో ఈ వేడుక ప్రచారంలోకి వచ్చింది. కానీ 1910 జూన్ 19వ తేదీన వాషింగ్టన్లోని సునోరా డోట్ అనే మహిళకు తండ్రిపై ఉన్న అపార ప్రేమాభిమానాలకు గుర్తుగా నిర్వహించిన తండ్రుల దినోత్సవానికి అధిక ప్రాచుర్యం వచ్చింది.
అయితే 1916లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఫాదర్స్ డేను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చాడు. దాంతో జూన్ 3వ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని విజయ నర్సింగ్ హోంలో నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్రాంత శాఖ గ్రంథాలయ అధికారి నున్న వెంకట శ్రీరామారావు మాట్లాడుతూ కుటుంబంలో తండ్రి పాత్రను వివరించారు. జీవితాన్నిస్తే తండ్రి జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూ జీవితాంతం మన యొక్క ఉన్నత స్థితికి మూలకారకుడు అవుతారు నాన్న. ఆ నాన్న యొక్క సంస్కారం, వ్యక్తిత్వం, ఆ రెండూ కూడా మనకి రక్షణ కవచంలా ఉంటూ జీవితాంతం మనల్ని మన తరాలను కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి నాన్న. అటువంటి నాన్న యొక్క మనకి స్ఫూర్తి జీవితాంతం ఉంటుంది. అలాగే మా తండ్రి గారు ఒక నిరక్షరాస్యుడైన వ్యవసాయదారుడు, చిన్న వ్యవసాయదారుడు. కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఆ సంస్కారం అలాగే వ్యక్తిత్వం మా జీవితాల్లో, మా కుటుంబ సభ్యుల జీవితాలన్నీ కూడా చాలా మంచి స్థితిలో ఉన్నాయి. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు తండ్రిపై వ్రాసిన గేయాన్ని ఆలపించారు. నడిపించే తొలి పాదం నాన్నే రెండక్షరాల పదం నడిపించే తొలి పాదం నడకను విలువలను నయనాలకు వెలుగును అందించి నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదం. అనంతరం జనరల్ వైద్య నిపుణులు గుత్తుల బాలసుబ్రహ్మణ్యంను నిర్వాహకులు ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెరుమాళ్ల రామదాసు, సంస్థ సభ్యులు ముక్కామల మోహనరావు, ఆసుపత్రి మేనేజర్ పచ్చమళ్ల అంబేద్కర్, సిబ్బంది పెదవోలు పూజిత, పులమర్తి శైలు, చదలవాడ ఆశాజ్యోతి, దుండి బేబీ, విజయలక్ష్ములు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.